ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ బాట పట్టనున్నాయి. ఈ నెల 7న చలో విజయవాడకు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపిచ్చింది. 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. గిన్నిస్ రికార్డుల కోసం ప్రభుత్వం పిల్లలతో ఆడుకుంటోందని మండిపడుతున్నారు ఉపాధ్యాయులు. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఉపాధ్యాయ విద్యారంగ ఆర్థిక సమస్యల పరిష్కారంలో చొరవ చూపని కారణంగా ఈరోజు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రేపు 7వ తేదీన ధర్నా చౌక్ నందు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీని ప్రధానమైన కారణం ఏంటంటే బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. ఈరోజు అంటే ఇందులో 70 రకాల యాప్లను అప్లోడ్ చేయటం, పిల్లాడికి పాఠం చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఉపాధ్యాయ వృత్తి నుంచి బోధనేతర కార్యక్రమాల వైపుకి మళ్ళీపోయి బోధన అనేది రెండవ ప్రయారిటీగా మారిపోయినటువంటి పరిస్థితి. దాన్ని నివారించమని ఎప్పటి నుంచో మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాటిని నివారిస్తామని చెప్తూనే రోజు రోజుకి యాప్ల భారం ఇంకా కూడా ఉపాధ్యాయుల మీద పెంచడం, దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే విద్యారంగ సమస్యలను, ఆర్థికపరమైన సమస్యలను ఈ ప్రభుత్వం వెంటనే కూర్చోబెట్టి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఇప్పటికే పరిష్కారం చేయాల్సింది. మరి చేయకపోగా మేము చేయనందువల్లనే ఆగస్టు 2వ తేదీన తొలి దశ పోరాటంగా ఏదైతే ఫ్యాప్టో పక్షాన జిల్లా ధర్నాలకు ఇచ్చామో, ఏ సమస్య పరిష్కారం కాలేదని అక్టోబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్త ధర్నాకి మేము ఫ్యాప్టో పోరుబాట పేరుతో ఈరోజు ప్రకటన ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ లోకాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం, ప్రభుత్వం ఏదో మనల్ని గుర్తించి చేస్తుందంటే ప్రభుత్వం గుర్తించే పరిస్థితి లేదు. గుర్తిస్తే ఈరోజు జీఎస్టీ ప్రచారం కూడా మన ద్వారా చేసే పరిస్థితి ఉండదు, మన పిల్లల ద్వారా చేసే పరిస్థితి ఉండదు, పాఠశాలల్ని బోధన నుంచి దూరంగా నెట్టే పరిస్థితి ఉండదు మిత్రులారా. కాబట్టి మనం పెద్ద ఎత్తున హాజరై మన గొంతుని వినిపిస్తే తప్ప ప్రభుత్వం మన వైపు చూడదు. పేద బిడ్డలకి ఈరోజు విద్య అందించే పరిస్థితి ఉండదని తెలియజేస్తూ ఉపాధ్యాయులు కొంత పెద్ద ఎత్తున తరలి రావాలని, 7వ తేదీన ధర్నా చౌక్ చేరుకోవాలని ఇక్కడి నుంచి మేము పిలిపిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుల్ని బోధనకు మాత్రమే పరిమితం చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డుల కోసం, అలాగే ఈవెంట్లుగా ఈరోజు పాఠశాలను ఎంచుకోవటాన్ని మేము తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు యోగాంధ్ర పేరుతో గిన్నీస్ బుక్ రికార్డు వచ్చిందని ఆనందపడతా ఉంది ప్రభుత్వం. రెండోది మెగా పేరెంట్ పేరుతోటి గిన్నీస్ బుక్ రికార్డుల పేరుతోటి చేసి ఉపాధ్యాయుల చేత ఈరోజు యోగాంధ్ర చేపించేటువంటి ప్రయత్నం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అలాగే విద్యార్థులతో చేయించి వాళ్ళ ఈరోజు పాఠశాల బోధనా సమయాన్ని మొత్తాన్ని కూడా ఈవెంట్ల పేర్లతోటి ఇవాళ చేయటాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మా ప్రధానమైనటువంటి ఆరోపణ ఈరోజు ఈవెంట్లన్నింటినీ, అలాగే ట్రైనింగ్ల పేరుతోటి పాఠశాల సమయంలో కానీ ఇన్ని రకాల యాప్లన్నీ కూడా ఈరోజు ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకం ఒప్పందం, ఈ సాల్ట్ పథకాన్ని రద్దు చేయకోకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు బ్రతికి బట్టగట్టే అవకాశం లేదు. కనుక సాల్ట్ పథకాన్ని రద్దు చేయాల్సిందే. ఈరోజు ఈవెంట్ల పేరుతో చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల మీద ఈ ఒత్తిడినంతను కూడా తగ్గించి బోధనకు మాత్రమే పరిమితం చేయాలి.